ఈరోజు మనం బెంగాలీ వంటకం పోస్తో ఆలు. పోస్తో అంటే గసగసాలు ఆలుగడ్డ కాంబినేషన్లో వంటకం. ఇది బెంగాలీ వంటకం, అద్భుతంగా ఉంటుంది రుచి. దీనికి మనకి ఆలుగడ్డలతో పాటు ఒక చిన్న ముక్క నేతి బీరకాయ లేకపోతే కనుక బీరకాయ ఇది అవసరమవుతుంది. అలాగే బీట్రూట్ చిన్న ముక్క వేసుకొని తీసేద్దామని, కలర్ కోసం. ఇది కలర్ అంటే తర్వాత తీసేయచ్చు, అవసరమైతే వాడుకోండి మీరు, లేకపోతే బీట్రూట్ని లేకపోయినా పర్వాలేదు. గసగసాల్లో ఒక 2 మిరపకాయలు వేసుకుని ఒక అర్ధగంట ముందు నానబెట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆవ నూనె, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, ఇవి కావాల్సిన పదార్థాలు. రండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆలుగడ్డల్ని కట్ చేసుకున్నాం, నేతి బీరకాయని కట్ చేసుకున్నాం, సన్నగా కట్ చేసుకున్నాం. కట్ చేసే ముందు ఒకసారి చేదు చూసుకోండి. చేదు ఉంటే కనుక తీసేయండి, వేయకండి. అది నేతి బీరకాయ కావచ్చు, బీరకాయ కావచ్చు, చేదుగా ఉంటే వేయకండి. ఇది మనం గసగసాన్ని మెత్తగా నూరేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. మనకి ఆవ నూనె కాగానే ఏం చేసాము, పోపు వేసుకున్నాము. ఆవాలను, జీలకర్ర వేసాము, కొద్దిగా పసుపు వేసి ఆలుగడ్డ ముక్కలు వేసాము. అవి కొద్దిగా మగ్గాయి. మగ్గుతున్న టైంలో మనం ఏం చేసాము, కలర్ కోసం బీట్రూట్ వేసాం. బీట్రూట్ ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఏం చేద్దాము, నేతి బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. నేతి బీరకాయ ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం, ఉప్పు కూడా వేసేసి ఒక్క నిమిషము కలియబెట్టుకున్నాము. ఈ పైనుంచి మనం ఇప్పుడు గసగసాల పేస్ట్ వేసుకుందాం. మనకి ఆలు పోస్తా కంప్లీట్ అయింది. పొయ్యి ఆర్పేసుకున్నాము. దింపుకోవడము. వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రకరకాల కూరలతో చేస్తాడండి, రైట్. మనకైతే ఇప్పటికి ఇది ఆలు పోస్తా కంప్లీట్ అయింది. మీరు ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.